రకంగా దీన్ని సమర్థించుకుంటాము, ఏ రకంగా దీన్ని సమన్వయం చేసుకుంటాము, ఏ రకంగా పరిష్కరించుకుంటాం అనేటువంటి దాని కింద భారత ప్రభుత్వం తనదైన శైలిలో నిర్ణయాలు చేస్తుందని భావిస్తున్నటువంటి దాంట్లో నేను ఒకటి. రైట్ రైట్. శివకుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సంజయ్. మొత్తం మీద యుద్ధం ఎప్పుడెప్పుడు ఆగుతాను ఎదురు చూస్తున్నా కూడా ఇంకా ముదురుతుంది తప్పించి ఇంకా ఆగట్లేదు, ఆగే పరిస్థితి కూడా కనిపించట్లేదు ఎక్కడ కూడా. సో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇంకా యుద్ధాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయి తప్ప ఆ యుద్ధం సమసిపోలేదు ఇంకా అనే సంకేతాలు అయితే ట్రంప్ ఇచ్చారు ఇప్పటికే. సో మీ పార్టీ తప్ప మీరు ఏం చెప్తారు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. వాళ్ళు అవలంబిస్తున్న విధానాలు కానీ ఇది కానీ మనం ప్రజలందరూ కూడా ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఒకప్పుడు ఆలోచించే విధానం కానీ లేకపోతే వీళ్ళు సైలెంట్ లో పెట్టండి. హలో, మీరు కొంచెం మీరు మ్యూట్ లో పెట్టుకోండి సార్, మీరు మాట్లాడేది వేరే వాళ్ళకి డిస్టర్బ్ చేస్తుంది. హలో వరప్రసాద్ గారు, హలో మీరు మాట్లాడండి. శివకుమార్ గారు మీరు మాట్లాడండి. అయితే ఇప్పుడు నేను మన కోటేశ్వరరావు గారు మాట్లాడింది కూడా నేను వినడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మా వెంకటరెడ్డి గారు బీజేపీ అభిమాని, బీజేపీ ప్రతినిధి కాబట్టి ఆయన మళ్ళీ కూడా సమర్థించడానికే ప్రయత్నిస్తుండే తప్ప ఈరోజు ప్రతి దగ్గర మీరు ఆలోచించండి. మొత్తానికి ఈరోజు జరుగుతున్న వాతావరణంలో యుద్ధం స్టార్ట్ అవుతుంది, ఇంకా రేపో ఎల్లుండో స్టార్ట్ అవుతుంది అంటే కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ దేశానికి వెళ్లి రావడము ఈరోజు ఒక రకంగా మనల్ని దానికి కూడా ఇబ్బందికరంగానే గురి చేస్తుంది. రెండోది ఏంటంటే, ఎక్కడ కూడా చమురు ధరలు పెరగలేదు అంటారు. ఆల్రెడీ గ్యాస్ మీద ప్రజల పైన భారం పడింది. రెండోది, అక్కడ ఏదైతే ఇండస్ట్రీస్ కి సప్లై చేసే పెట్రోల్ లో 80 రూపీస్ ఉన్నదాన్ని 110 రూపీస్ చేసిందో అని చెప్పి నిన్ననే మనం న్యూస్ లో చూడడం జరిగింది. అంటే రేపు ఎట్టి పరిస్థితుల జనం పైన కూడా ఈ భారం ప్రతి దగ్గర కూడా పడుతుంది. అంటే మా వెంకటరెడ్డి గారు ఎంత ఈజీగా సమర్థించుకుంటే, నాలాంటి కుటుంబం ఆలోచిస్తే రోజుకు సగటు రూపాయిన్నర పెరగవచ్చు అంటుంది. కానీ అది మధ్యతరగతి ప్రజల మీద, దిగువ మధ్య తరగతి ప్రజల మీద మొత్తానికి ఇది ఒక రకంగా భారంగానే ఉంటుంది. రెండోది ఏంటంటే, నరేంద్ర మోదీ గారు ట్రంప్ చెప్తే వింటున్నాడు అనేది ప్రతిసారి ట్రంప్ ఏదో రకంగా ఆయన ప్రెస్ మీట్ లో కానీ లేకపోతే వాళ్ళ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ కానీ వాళ్ళు మాట్లాడే దాంట్లో భారతదేశాన్ని ఒక రకంగా ట్రంప్ దాన్ని మ్యానిపులేట్ చేస్తుండు లేకపోతే దాన్ని మానిటరింగ్ చేస్తుండు అనే రకంగానే ఈరోజు వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ చూడడం జరుగుతుంది. కానీ ఇదే రకంగా ఆలోచిస్తే 1971 లో జరిగిన వార్ లో మీరు చెప్తే మేము వినము, మాకు మొత్తానికి ప్రపంచ దేశాలలో అందరూ కూడా మాకు మిత్రులే, మేము ఎవరి మాట వినము అని చెప్పి అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఆ అమెరికా స్పీచ్ లోనే ఆమె పోయి చెప్పడం జరిగింది. అంటే ఈరోజు నరేంద్ర మోదీ గారు ఎందుకు అంత కళాఖండిగా చెప్పడం లేదు అనేది మొత్తం బీజేపీ ప్రభుత్వం కానీ నరేంద్ర మోదీ లేకపోతే అమిత్ షా కానీ చెప్పాలా. ఈరోజు నరేంద్ర మోదీ అమిత్ షా చేస్తున్న పనులు భారతదేశానికి ఇబ్బందికరంగా జరుపుతుంది అనేది నేను ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం అన్న పార్టీ ఈరోజు ఆ నినాదంలోకి పక్కన జరిగి ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు లేకపోతే ఎవరికి లాభం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించారు. పదే మాట్లాడుతున్నప్పుడు మాకు ఒక అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు, మేము చేసి చూపిస్తామని చెప్పిన ఈ నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ ఎందుకు ఈరోజు మొత్తానికి మాట్లాడడం లేదు, లేకపోతే సరి అయిన నిర్ణయాలు ఎందుకు తీసుకోవలేమన్నది ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ మౌనం ఈరోజు ప్రజలకి ఇబ్బందికరం జరుగుతుంది అనేది ఒక ఆలోచన. రైట్, నో డౌట్ యుఎస్ లో కూడా రేట్లు పెరిగినాయి, లేకపోతే హైదరాబాద్ వస్తే మొత్తానికి మళ్ళీ మేము తిరిగిపోలేమనే రకంగా మా మిత్రుడు ఒక ఆయన రెడ్డిల్స్ ఉంటాడు, వాళ్ళ అమ్మాయి అమెరికా వెళ్ళింది ఈరోజు ఒక 2 years అనుకుంటా. అక్కడే ఒక అబ్బాయితో పెళ్లి అనుకుంటే వాళ్ళు హైదరాబాద్ వచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటే హైదరాబాద్ వస్తే మళ్ళీ అమెరికా పోలేదు అనే రకంగా తల్లిదండ్రి వాళ్ళ ఇంకొక కూతురు ముగ్గురు కలిసి వెళ్ళేది. ఇక్కడ మొత్తం కుటుంబంని, ఫ్రెండ్స్ ని, సంబంధాలను అంతా వదిలేసి వాళ్ళు పోయి అమెరికాలో పెళ్లి చేసి ఇంకా రాలేదు వాళ్ళు. అంటే పరిస్థితులు ఎక్కడి నుంచి ఎక్కడ మారుతున్నాయి. ఈరోజు మొత్తానికి భారతదేశంలో ఒక స్వేచ్ఛ ఉండే, అంటే యుఎస్ కానీ లేకపోతే ఇంకేదైనా కంట్రీ అయినా కానీ భారతదేశంది ఒక మొత్తానికి మనం ఒక నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగులేదనే రకం. కానీ ఈ రోజు పరిస్థితులు ఎందుకు ఇట్లా దిగజారుతున్నాయి అనేది
ఈ రోజు నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ చెప్పారు. ఎందుకంటే బీజేపీలో మొత్తానికి మొన్న మనం ఇంకొకటి చూడడం జరిగింది. ఈ మధ్యన 12 సంవత్సరాలు ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఈ రాఘవ్ చెడ్డా మాట్లాడిన మాటలు కూడా పార్లమెంట్ లో అద్భుతనీయంగా మాట్లాడుతుండే అబ్బాయి. చిన్న ఏజ్ లో మనం మీరు ఉన్న వాళ్ళందరికంటే కూడా బహుశా చిన్నోడు, ఒకవేళ అవసరమైతే నీకంటే కూడా చిన్నోడు సందీప్. కానీ ఈ రోజు ఆయన ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి ఆయన లేవనెత్తిన మాటలకు ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నోరు మెదపలేకుండా పరిస్థితిలో ఉంది. అంటే ఒక మిగతా వాళ్ళంతా అడిగినా దాన్ని ఏమంటారు పక్కన పడే రకంగా మాట్లాడుతుంది, పక్కన తీసిపోసేలాగా మాట్లాడుతుంది. కానీ ఈరోజు రాహుల్ చెడ్డా ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ మాట్లాడిన మాటలకు ఈరోజు దేశం కూడా ఒక రకంగా ఆలోచిస్తుంది. అంటే సామాన్య మానవుడు ఈ రోజు వెంకటరెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, కోటేశ్వర్ గారు కావచ్చు, వీళ్ళకు ఉన్న సమస్యలు కూడా మాట్లాడితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుంది అనేది ఒక్కసారి వాళ్ళ ఆత్మవిమర్శనం చేస్తారు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గతంలో ఒక యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మేము కూడా అట్లాగే ఆలోచించాం. కాకపోతే మనం ఆ చట్టసభలలో పోయే అవకాశం మనకు రాలేదు. కానీ ఈ రోజు ఖచ్చితంగా లైవ్ లో కానీ ఎక్కడైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతున్నాం. రేపు మన పార్టీ అనేది కూడా పక్కన పెట్టేసి కూడా ప్రజలకు జరిగే లాభం వల్ల ప్రజలకు జరగాలి అన్న ఆలోచనతోనే ముందుకు మాట్లాడుతున్నాం తప్ప ఒక్కరిని మనం సమర్థించడం అని కాదు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మరీ ఆలోచించాలా, మేం చేసేది సరిగా చేస్తున్నామా, మా ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి ప్రజలకు మేలు చేస్తుందా అనేది ఒకసారి ఆలోచించాలి సార్. రైట్, ఓకే, రైట్. హైకోర్టు అడ్వకేట్ వరప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. వరప్రసాద్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? వరప్రసాద్ గారు రైట్, మీరు మీట్లో ఉన్నారు వరప్రసాద్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, బీజేపీ అడ్వకేట్ నుంచి ఆదిశేషు గారు జాయిన్ అయ్యారు. ఆదిశేషు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం మీద మీరు చూస్తున్నారు, దాదాపు యుద్ధం స్టార్ట్ అయ్యి 22 రోజులు అవుతుంది దాదాపు. ఇంకా ముగిసే సూచనలు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. దీని ఇంపాక్ట్ అంటే దీని భారం ఇప్పటికే సామాన్య పేద మధ్య తరగతి ప్రజలపై పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. దీన్ని ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఓవర్కమ్ చేయాలంటారు? డిబేట్ లో ఉన్నటువంటి అందరికీ, మేధావులందరికీ నమస్కారం.